సూపర్ ఉంది బ్రో. బా బాబులకే బాబు ఒకడే బాబు అని నిరూపించుకున్నాడు బ్రో. మళ్ళీ 2 రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. అంటే భీమ్లా నాయక్ కంటే ఈ సినిమా కొంచెం ఎనర్జీ తగ్గిందని అంటున్నారు, నిజమేనా? ఏం లేదు బ్రో, ఇది తీసింది సీనియర్ కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్. 6 నెలల క్రితం జూనియర్ కల్ట్ క్యాప్టెన్ సుజిత్ సాంబం చూసాం. 6 నెలల తర్వాత ఇవాళ సీనియర్ కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్. సినిమా మాత్రం చాలా ఎరగదీసింది. పంచులు కానీ పవన్ కళ్యాణ్ ఆరా ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చాయి బ్రో నాకైతే. ఓజీ తర్వాత అటువంటి హైప్ ఇచ్చే సినిమా ఉండాలి, ఈ సినిమా అలాంటిదేనా? ఓజీ ముందు ఈ సినిమా ఆడుతుంది. ఓజీ అంత అయితే ఉండదు. ఇద్దరు తీసింది కల్ట్ క్యాప్టెన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఆరా ఆ సినిమాలో ఈ సినిమాలో రెండిట్లో ఎక్కువ అనిపించింది. ఈ సినిమాలో ప్రతి సీన్కి ఒక డైలాగు, పవన్ కళ్యాణ్ పంచులు చూసి డ్యాన్సులు చూసి చాలా రోజులు అవుతుంది. నా ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా. అలాంటి సినిమాలు జల్సా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. బాగుందన్న సినిమా. యాజ్ యూజువల్ పవర్ బ్యాక్ అన్న కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి రికార్డ్స్కి బాక్స్ బద్దలే. అంటే సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ మాస్కులు పెట్టి కూడా వచ్చారు కాబట్టి బేసికలీ ఏంటంటే పవన్ అన్న స్క్రీన్ మీద చూడడమే ఒక ప్లస్. ఇంకా దానికంటే ఇంకేం ఉండదు. సినిమా కొత్త ఏమో, పవన్ అన్నకు రికార్డ్స్ మాత్రం పాతే, ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటాయి. హరీష్ శంకర్ గారు ప్రాసతో రాశారు. డైలాగ్ ప్రతి డైలాగ్ ఒక పంచ్ డైలాగ్ తోటి ఉంటుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫీస్టే. ఇంకా స్క్రీన్ మీద ఫైర్ పవన్ అన్న ఫ్యాన్స్ లో. ఏమండి 2024 ఎలక్షన్లో మీరు చూస్తే కనుక గ్లాసు పగిలే కొంది పొద్దునెక్కిద్ది అన్నాడు. ఆ ఒక్క డైలాగుతో వైసీపీ 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయింది. చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి చేయటం తెలుసు. దీంట్లో డైలాగులు ఉంటాయి, నా వ్యూహాలు వేరుంటాయి, నా స్ట్రాటజీ వేరుంటుంది. బాగా ఇబ్బందికరంగా, వేరే పార్టీలకు ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవ్వచ్చు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉన్నంత వరకు మాజీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దేశం కోసం మనం పనిచేయాలి. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ డైలాగ్స్ పెట్టడంలో ఉన్న ఆంతర్యం తప్పేం కాదండి. ఇక్కడ రాజకీయ ఇప్పుడు సినిమాలు సినిమా ఒక్క నిమిషం నేను చెప్తా ఏమండి, యాజ్ ఎ సిటిజన్ ముందు మనం భారతీయులు. ఈ దేశం ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ప్రజల సౌభాగ్యం ముఖ్యం, అది ముఖ్యం. అద్భుతమైనండి నిజంగా. 12 సంవత్సరాల తర్వాత పుష్కర్ కాలం తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్స్లో మెలకువలు చాలా పెరిగినాయి. అదేవిధంగా అదే 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక నటన ఏం తగ్గిందేమో, సస్య పలుకుతాడు అనుకున్నారు. ఆయనకు 10ంతల నటన దీంట్లో చూపించాడు. సింగం 1, 2, 3 ఎలా అయితే ఆ ఎమోషన్ సూర్య పండించాడో ఆ లెవెల్లో ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. కాబట్టి కొంతమంది సినిమాల్లో ఏదో డైలాగులు రాజకీయాలు అంటే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజలు మెప్పు పొందేవాడు. ఒక డైలాగ్ ఉంది విలన్ పార్థిబన్, నీ వెనక నీ అభిమానులు, నీ కుటుంబం, నీ యొక్క ఎవరైనా సరే నీ మొత్తం ఏరికోరి చంపేస్తానంటే నీ జీవితకాలం సరిపోదు, లెక్కేసుకోవాలంటారు. అంటే ఏంటి, కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారా బాబు, నాకు వాళ్ళని టచ్ చేయలేవు నువ్వు అని చెప్పేసి ఒక మెసేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్గా మనం చూడవచ్చు.